ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఇటీవల చెన్నై భారతీయ విద్యాభవన్లో హ్యూమన్ రైట్స్ విభాగంలో యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం మర్రివీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ న్యాయవాది గండేటి కిషోర్ కుమార్ ను హ్యూమన్ రైట్స్ విభాగంలో డాక్టరేట్ పట్టాతో సత్కరించారు. ఈ నేపథ్యంలో ఏలేశ్వరం మండలం భద్రవరం గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ యూత్ సభ్యులు వంగలపూడి నాగబాబు ఆధ్వర్యంలో డాక్టర్ గండేటి కిషోర్ కుమార్ ను శాలువ కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ గా న్యాయవాదిగా హ్యూమన్ రైట్స్ విభాగంలో ప్రజలకు సేవలందిస్తున్న కిషోర్ కుమార్ కు డాక్టరేట్ పట్టా లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టరేట్ గ్రహీత గండేటి కిషోర్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో హ్యూమన్ రైట్స్ ద్వారా ఎన్నో కుటుంబాలకు న్యాయం చేశానని, ఈ డాక్టరేట్ పట్టాతో నాపై మరింత బాధ్యత పెరిగిందని, న్యాయపరమైన అవసరాలలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంగలపూడి నాగబాబు, పలివెల దొరబాబు, గుల్లా అంకాలు, గుల్లా సూరిబాబు, వంగలపూడి రాజా, వేమగిరి రమణ, విప్పర్తి చిన్నబాబు, వేల్చూరు నూకరాజు, కొమ్మూరి రవి, జొన్నాడ విజయ్ కుమార్, పలువురు మహిళలు పాల్గొన్నారు. చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. భద్రవరం గ్రామం బాబు జగన్ యూత్ తరపు నుండి మన గంటేటి కిషోర్ కుమార్, హ్యూమన్ రైట్స్ గంటేటి కిషోర్ కుమార్ గారిని హ్యూమన్ రైట్స్ తరపు నుండి డాక్టరేట్ పురస్కారం చేసినందుకు మా తరపు నుంచి సన్మానం చేయడం పిలిచాము. అందుకు ఇచ్చేసిన పెద్దలకు మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీరు ఇంకా మరిన్ని సేవలు చేయాలని మా తరపు నుంచి మీకు విన్నపం చేసుకుంటున్నామండి. అలాగే ఇక్కడ మన యూత్ సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని గౌరవంగా మనం చేసినందుకు నాకు వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన సంఘం తరపు నుంచి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు భద్రవరం గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి నన్ను సాధారణంగా ఇక్కడికి పిలిచి సన్మానానికి చేయడానికి పిలిచినటువంటి ఈ బాబు జగజ్జీవన్ రావు యూత్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 17వ తారీఖున జరిగినటువంటి చెన్నైలో యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ వారి ద్వారా వచ్చినటువంటి డాక్టరేట్ని పురస్కరించుకొని ఈరోజు భద్రవరం యూత్ సభ్యులందరూ కూడా అన్నయ్య నీకు సన్మానం చేస్తాం, ఎందుకు మా జాతి బిడ్డవు కాబట్టి నువ్వు రావాలన్నా అని అనగానే నేను వచ్చి మరి నా ఇక్కడ అవి ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే నేను హ్యూమన్ రైట్స్ మిషన్లో గత 10 సంవత్సరాల నుంచి నేను హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు అంటారు తెలుగులో. మానవ హక్కులు ఎక్కడైతే ఉల్లంఘన జరుగుతుందో, ఎక్కడైతే పేద బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీ వాళ్లకు ఎక్కడైతే అక్రమంగా వాళ్ళని కేసులు పెట్టి హింసిస్తున్నారో వాళ్ళ తరపున నేను పోరాడి, అంటే చాలా మటుకు ఇక్కడ తక్కువ, నేను బయట ఎక్కువ రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ ఈ ఏరియాల్లో చాలా పెద్ద పెద్ద కేసులు నేను డీల్ చేసి ఎక్కడైతే గురుకుల పాఠశాలలు ఇవైతే ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ పిల్లలకు సరైనటువంటి వసతులు ఏమీ కూడా లేనప్పుడు నేను ప్రభుత్వంతో మాట్లాడి, కలెక్టర్ గారితో వాళ్ళతో మాట్లాడి అక్కడ వాళ్ళకు మెరుగైనటువంటి సౌకర్యాలు అందించి చేసినటువంటి కార్యక్రమాలు నన్ను గుర్తించి మా హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కేజీ బాలకృష్ణ, అంటే ఆయన సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ అండి. ఆయన నేను చేసినటువంటి సేవలో నేను పంపించినటువంటి రిపోర్ట్లు ఇవన్నీ చూసి నాకు ఆయన అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళకి డాక్టర్ కిషోర్ కుమార్ గారికి మీరు డాక్టరేట్ ఇవ్వాలని ఆయన సిఫార్సు చేయడంతో ఈ నెల 17వ తారీఖుని నన్ను పిలిచి వాళ్ళు ఎంతో ఘనంగా ఈ పురస్కారాన్ని నాకు అందించినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే నాకు ఇది నేను ఏదో డబ్బులు పెట్టి కొనుక్కుంటానో లేకపోతే నేను ఎవరో నన్ను చూసి ఇచ్చింది కాదు. నేను చేసినటువంటి పని, నేను ఏదైతే కష్టపడి ప్రజల కోసం నేను పనిచేశానో ఆ పనిని వాళ్ళు గ్రహించి నేను కష్టపడితే వాళ్ళు నాకు ఇచ్చినటువంటి పురస్కారం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం కష్టపడితే జరగనటువంటి ఏదీ లేదు. ప్రతిదీ కూడా మనం కష్టపడితేనే, మనం కష్టపడి పనిచేసి మనం చేస్తేనే మనకి ఏ పనైనా జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ యూత్ సభ్యులందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, మీరు కూడా ఏ విధమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, జాతి విషయంలో కానీ మరి ఏ విషయంలో అయినా సరే మీరు కష్టపడి మీరు ఏ పని చేసినా మనం అది సక్సెస్ అవుతుంది, మన జీవితాల్లో కూడా సక్సెస్ అవుతుంది.
కాబట్టి మరి ఈరోజు ఈ గౌరవ డాక్టరేట్ ఇచ్చినటువంటి సందర్భంగా మీరందరూ కూడా నన్ను పిలిచి ఈ సన్మానం చేసినందుకు ఈ భద్రవరం గ్రామస్తులకు మరియు మన ఎస్సీపేటలో ఉన్న మీరందరికీ అలాగే యూత్ సభ్యులందరికీ కూడా నేను పేరున ఒక్కొక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.